హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. ఇదైతే నా ఆర్గంజా శారీ మీద బ్లౌజ్ అండి. సో నేను ఇక్కడ నా శారీ కలర్ అయితే డార్క్ గ్రీను, అందుకని నేను పోట్లీ బటన్స్ డార్క్ గ్రీన్ కలర్ యూజ్ చేయించాను. ఈ పోట్లీ బటన్స్ హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ యూజ్ చేయించాను. బ్యాక్ నెక్ అయితే ట్రయాంగిల్ షేప్ పెట్టించానండి ఇక్కడ నేను. సో ఇక్కడ చూడడానికి ఇలా ఉంటుంది, బట్ వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇదైతే నా పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. శారీ వచ్చేసి లైట్ గ్రే కలరు, బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ అనమాట. యాక్చువల్గా మామూలుగా అయితే అందరూ మగ్గం వర్క్ యూజ్ చేస్తున్నారు, బట్ ఈ మధ్య అయితే ఎక్కువ కంప్యూటర్ వర్క్ ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే తక్కువ కాస్ట్ అయిపోతుంది, ప్లస్ లుక్ కూడా చాలా బాగుంటుంది కంపేర్ టు మగ్గం వర్క్. అందుకని నేను కూడా దీనికి కంప్యూటర్ వర్కే ప్రిఫర్ చేశాను. సో దీని కాస్ట్ అయితే 900 రూపీస్ పడిందండి వర్క్కి. ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇదైతే హ్యాండ్, ఈ హ్యాండ్కి మామూలుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ సిల్వర్ థ్రెడ్ ఉంది కదా, ఇదైతే మగ్గం వర్క్ చేపిస్తే మనం అక్కడ స్టోన్స్ కానీ పూసలు కానీ యూజ్ చేయాలన్నమాట. బట్ ఈ కంప్యూటర్ వర్క్లో నేను సిల్వర్ థ్రెడ్ యూజ్ చేయించాను. చాలా బాగా ఆ సిల్వర్ థ్రెడ్ వచ్చేసి నా శారీ కలరు. సో అందుకని నేను ఆ కలర్ యూజ్ చేయించాను. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి బ్యాక్ వర్క్ అనమాట, మొత్తం బ్యాక్ నెక్ది. ఇది వచ్చేసి నా ఇంకో పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. శారీ కలర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్యారెట్ గ్రీను, ఆ కలర్ అనమాట. సో అందుకని ఈ బ్లౌజ్ మీద నేను వర్క్ అయితే ఈ ప్యారెట్ గ్రీన్ తోటి చేయించాను నేను. ఇక్కడ కనిపిస్తున్న ఈ పార్ట్స్, ఈ అమ్మాయి బొమ్మ ఇవన్నీ వచ్చేసి నా శారీ మీద ఉన్నాయి. అందుకని సేమ్ డిజైన్ని నేను ఈ బ్లౌజ్ మీద చేయించాను. ఇది కూడా కంప్యూటర్ వర్కేనండి, మగ్గం వర్క్ అయితే కాదు. ఇది కూడా బిలో 1000 రూపీసే పడింది. ఇక్కడ హ్యాండ్స్కి బ్యాక్ నెక్ మొత్తం నేను పార్ట్స్ ప్లస్ అమ్మాయిదైతే నేను వర్క్ చేయించాను. చూడండి, ఇదైతే చాలా బాగుందండి. నేను ఒక 5 ఇయర్స్ నుండి దీన్ని యూజ్ చేస్తున్నాను, బట్ ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఆ థ్రెడ్ వర్క్ అయితే పోలేదు. సో లాంగ్ లాస్టింగ్ కూడా వస్తుంది ఈ వర్క్. ఈ బ్లౌజ్ అయితే నా ఆర్గంజా శారీ మీద బ్లౌజ్ అండి. ఇది శారీ కలర్ వచ్చేసి బోత్ కాంబినేషన్ అనమాట, బేబీ పింక్ అండ్ లైట్ గ్రీను. సో అందుకని ఆ కాంబినేషన్లోనే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాను నేను. ఇదైతే కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ మోడల్ అనమాట. ఆమె స్టిచ్ చేసిన తర్వాత ఈ లేస్ అయితే యాడ్ చేయలేదు. వాళ్ళు చేసిన తర్వాత నాకు అంత పర్ఫెక్ట్ లుక్ అనిపించక నేను దాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నాకు బాగా నచ్చిందండి. ఇదైతే దీని ఫైనల్ లుక్, హ్యాండ్ ఇలా వచ్చింది. ఇదైతే నా ఇంకో పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. ఇది ఈ శారీ కలర్ వచ్చేసి బ్లూ అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇటుకురాయి కలరు, ఆ బోత్ కాంబినేషన్స్. అందుకని నేను దీన్ని ఆ కాంబినేషన్లోనే స్టిచ్ చేయించాను. ఇది వచ్చేసి మగ్గం వర్క్ అండి. దీని కాస్ట్ 3000 రూపీస్ పడింది. డిజైన్ బాగుంది, బట్ దీనికి అంత మగ్గం వర్క్ సెట్ అయినట్లు నాకైతే అనిపించలేదు. ఈ బ్లౌజ్తో కంపేర్ చేస్తే ఇంతకుముందు చూపించిన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి. ఇదైతే దీని ఫైనల్ అవుట్లుక్ అండి. ఈ బ్లౌజ్ అయితే నా ఖాదీ కాటన్ శారీ మీద బ్లౌజ్ అండి. శారీ కూడా సేమ్ కలరేను, ప్లెయిన్ ఉంటుంది మొత్తం. అందుకని నేను ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను. వెనుక వవెల్ షేప్ విత్ పోట్లీ బటన్స్ పెట్టించాను. ఫ్రంట్ అయితే అంతా మామూలుగా ప్లెయిన్గానే ఉంటుంది. ఇది పెద్ద పెద్ద పార్టీస్కి కాకుండా సింపుల్గా ఉండే చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకెళ్తే చాలా అంటే చాలా క్లాసీ లుక్ వస్తుందండి. ఇదైతే దీని ఫైనల్ అవుట్ లుక్ అండి. ఇదైతే నా ఆర్గంజా శారీ మీద బ్లౌజ్ అండి. శారీ మల్టీ కలర్స్ ఉంటుంది, అందుకని బ్లౌజ్ కూడా మల్టీ కలర్స్లో ఉంటుంది. దీనికి వెనుక రౌండ్ షేప్ పెట్టించాను. ముందు వచ్చేసి బోట్ నెక్ అనమాట. ఇది జస్ట్ నార్మల్ బ్లౌజ్ అండి. ఇంతవరకు చూసిన వాటిల్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.